తమ్ముంది హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత దేవుళ్ళకి దండం పెట్టుకొని, ఆ తర్వాత మా నాన్న, తమ్ముడు చనిపోయారు. వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకొని ఇక నెక్స్ట్ కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోతాం అన్నట్టు. కూరలు పట్టుడు, మైలపళ్ళు తీసుడు, పెళ్లి కొడుకుని చేసుడు. సో మా వాళ్ళందరిగా కుండలు పట్టుకొని బయలుదేరారు. కూరలు పట్టేదందుకు ఇక మెల్లిగా మా వాళ్ళందరూ అయితే అందరు కలిసి అక్షింతలు అది రెడీ చేస్తున్నారు అన్నట్టు. పెళ్ళిలో కావాలి కదా అక్షింతలు, తలంబ్రాలు. సో తలంబ్రాలు అనేది రెడీ చేస్తున్నారు అందరు కలిసి. ఓకే, కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక మా వాళ్ళు ఒకటే డ్యాన్స్ ఒకటే ఆడుతుంటే ఇక ఫుల్ ఆఫ్ ఫన్. అదే ఎట్లా ఆడతారు వెనకాల. ఇక మా అమ్మనేమో అక్కడ ఉన్న పూలన్నీ ఎడతాను, ఖరాబ్ అయ్యేది అని చెప్పి. ఇక మా వాళ్ళేమో ఫోటో తీద్దాం రా అని చెప్పి వెళ్తే నేను వాళ్ళకి పోకుండా ఇటు వచ్చిన అన్నట్టు. వాళ్ళు ఒకటే షాక్ అవ్వడం. సో అది తలంబ్రాలు అనేది రెడీ చేస్తున్నారు అందరు కలిసి. ఇది మా గ్యాంగ్ మొత్తం. ఇంకా ఉన్నారు, వాళ్ళ వాళ్ళ పనులలో బిజీ అయిపోయారు. సో ఒకది కార్యక్రమం జరుగుతుంటే ఒకది భోజనాల కార్యక్రమం. గ్రూప్లో పెడతాను గ్రూప్లో లేవా పెడతా పక్కా పెడతా బద్రి. అలా తినాలి, ఇది కూడా పెట్టే అన్నం కొంచెం ఎట పక్క అవుతాడు చూడు.
మైలపూలు తీసేందుకు అంతా రెడీ చేస్తున్నారు. సో అట్లా మొత్తం బియ్యంతో చేసేసి అల్ల పెళ్లి కొడుకును కూర్చోబెట్టి ఇక అందరు కలిసి మైలపూలు తీస్తారు అన్నట్టు. లిస్ట్ మొత్తం పోవాలని చెప్పి. When you were down, I made you whole. అయితే పెళ్లి కొడుకుని అయితే రెడీ చేస్తుంది. మండపానికి తీసుకెళ్ళాలి కదా పెళ్లి మండపానికి. సో పెళ్లి కొడుకుని అయితే అందంగా రెడీగా చేస్తుంది. చాలా ఎక్స్పర్ట్ అన్నట్టు మా అక్క సునీత అక్క మంచిగా రెడీ చేస్తుంది. సో ఫైనల్గా పెళ్లి కొడుకు అయితే రెడీ అయిపోయాడు. ఇక అందరు కలిసి పెళ్లి మండపానికి బయలుదేరాలి. మా చక్కవ మా నాన్నమ్మ సురేష్ సో అందరు బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అన్నట్టు. మా మామిడి వెళ్తారు. మామ ఒకసారి చూడు మామ. సో ఫైనల్గా పెళ్లి కొడుకు అయితే రెడీ అయిపోయిండు.
దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇక కొంచెం చిన్న కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత పెళ్లి మండపానికి అయితే బయలుదేరుతారు. ఇక కోటి బియ్యం వస్తున్నారు నా భార్యకి. పక్కన నేను కూడా ఉన్నా, వీడియో తీసుకుంటూ కూర్చున్నా. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటే నా పనులు నేను వీడియో తీసుకుంటూ కూర్చున్నా. సో పెళ్లి కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఎదురు తిట్టడం లాస్ట్ కోటి బియ్యం అయితే వస్తున్నారు. ఇక అందరం కలిసి పెళ్లి కొడుకుని తీసుకుని పెళ్లి మండపానికి అయితే బయలుదేరినాం. చెన్నూరు పెళ్ళి బయలుదేరినాడు దిగాలి. చాలా ఎగ్జైటింగ్గా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఫైనల్గా మా చిన్నోడు, మా తమ్మునికి చిన్న తమ్ముడు చిట్టి పెళ్ళి అయితే జరుగుతుంది. సో వెరీ వెరీ హ్యాపీ. డాడీ ఇప్పుడు బదిలీ వస్తాను వెనకాల. సో ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి ఎదుర్కొనడానికి వస్తారు వాళ్ళు, పెళ్లి కూతురు వాళ్ళు వచ్చి పెళ్లి కొడుకుని తీసుకొని కళ్యాణ మండపానికి తీసుకొని వెళ్తారు అన్నట్టు. సో ఒక టెంపుల్లో అయితే కూర్చున్నాం అందరం. సో వెయిటింగ్ వాళ్ళ కోసం, వాళ్ళు వస్తే తీసుకొని వెళ్ళిపోతారు. ఈలోపు చిన్న ఫోటోషూట్ చేసారు అక్కడనే టెంపుల్లో తమ్మునికి. సో ఇక మనం కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక పెళ్ళి ఎట్లా జరిగిందనే చూద్దాం. ఇదే కళ్యాణ మండపం.